తెలంగాణలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. ఈ భేటీలో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో 105 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ స్కూల్స్తో ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని నిర్మలా సీతారామన్కు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ స్కూల్స్ నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు 30,000 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని వివరించారు. ఈ స్కూల్స్ కోసం తీసుకునే రుణాలను FRBM నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్ యంగ్ ఇండియా స్కూల్స్ ప్రాజెక్టు DPR పంపాలని రేవంత్కు చెప్పారు. DPRను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాన్ చెప్పినట్లు ఆయనతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి వివరించారు.